సంవత్సరాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ జరుగుతుంది. జెండా ఆవిష్కరణ ఉద్దేశం ఏంటంటే ఈరోజు మేము పండగలాగా ప్రతి మండలాలలో, జిల్లాలలో, విలేజ్లలో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వికలాంగులందరికీ కూడా ఇచ్చిన హామీ నిలబెట్టుకొని సీఎం ఉంటే ఎందుకు ఈరోజు ఎక్కగానే 6,000 పెన్షను ఇస్తానని చెప్పి వృద్ధులు వితంతులకి కూడా 4,000 పెన్షను నేను ఎక్కగానే ఇస్తాను అన్నాడు. అదే పక్క రాష్ట్రంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకొని వృద్ధులు వితంతులు వికలాంగులకి 6,000 పెన్షను, వాళ్ళకి 4,000 పెన్షను పక్క రాష్ట్రంలో ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈయనకి ఏమైంది? అక్కడ ఎన్ని రోజులైతే అతను ఇచ్చిన హామీ ఏ రోజైతే ఇచ్చిందో ఆ రోజు దాకా కట్టి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు ఇతను కూడా, ఇక్కడున్న సీఎం కూడా ఎప్పుడైతే ఎక్కిండో అప్పటి నుంచి ప్రతి నెల 2,000 రూపాయలు చొప్పున ఆయన 8 నెలలైందా 9 నెలలైందా అన్ని నెలలు కట్టి ఇవ్వాలి వికలాంగులకి. లేకపోతే ఒకటి మేము చెప్పడం జరుగుతుంది. నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మందితో ఏ మీటింగ్ అయితే పెట్టామో అది కూడా ఈ 2 నెలల్లో హెచ్చరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో మళ్ళీ లక్షలాది మందితో మీటింగ్ పెట్టి మెడలు వంచి వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు అందరి పెన్షన్ ఖచ్చితంగా కట్టించి తీసుకుంటాము. ఎందుకు అంటే ఈ రోజు దాకా కృష్ణన్న ఎన్ని రకాలుగా చేశాడు. అప్పుడు కూడా కృష్ణన్నని లెక్క చేయకుండా ఈరోజు ఉన్నాడు అంటే ఇది కృష్ణమాదిగా తెచ్చిన ఉద్యమమే. కాబట్టి కృష్ణన్న ఖచ్చితంగా మాకు వెనక అండగా ఉంటాడని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము మెడలు వచ్చి తీసుకుంటాం. ఇప్పుడు దాకా ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇస్తాను నేను ఎక్కగానే అని చెప్పి అన్నీ రాసుకొని ఒక్క రోజులో మీరు సర్వే చేసి తీసుకున్నాడు. ఈ రోజు దాకా ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖితాలు లేవు. వికలాంగుల గురించి అసెంబ్లీలో మాట్లాడిన నాయకుడు లేడు. కాబట్టి మేమేమనుకుంటున్నాము అంటే ఖచ్చితంగా అసెంబ్లీ దాకా మేము వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మాకు కూడా రాజకీయంలో భవిష్యత్ కావాలి. రాజకీయంలో మాకు కూడా సీట్లు ఇచ్చి ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము అక్కడ మాట్లాడతాం. ఎందుకంటే మా సమస్యలు ఏందో మాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఈరోజు సీఎం ఇంట్లో ఒక వికలాంగురాలు కానీ ఒక వికలాంగుడు కానీ ఉంటే ఆ సమస్య ఏందో తెలిసేది. ఈరోజు మా తల్లిదండ్రులకి మేము బరువైపోయినాము. వృద్ధులు వితంతులకు కూడా కొడుకులతోని తల్లిళ్ళు బరువైపోయారు. ఈరోజు అనాథాశ్రమాలలో చేర్పిస్తున్నారు. కాబట్టే కదా మేము న్యాయమైన డిమాండే అడుగుతున్నాం కదా. అతని ఇంట్లోకి వెళ్ళి ఇయ్యమని చెప్తలేదు. కాబట్టి ఇది ఇచ్చిన దాకా మేము వదిలిపెట్టాము. బ్లాక్ లాక్ పోస్టులు అంటారా? బ్లాక్ లాక్ పోస్టులు కూడా ఇంత మట్టికి ఏ జిల్లాలలో ఏ రాష్ట్రాలలో భర్తీ చేయలేదు. వెంటనే బ్లాక్ లాక్ పోస్టులు కూడా భర్తీ చేయాలి. ఇక్కడ ఏదైతే వికలాంగుల శాఖని తీసి పక్కకు పెట్టాడో ఆ శాఖని కూడా వెంటనే ఆ శాఖ కూడా మాకు ఇచ్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి మేము ఇంతటితో నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.